ఒకటైతే నిజం, జర్నలిస్ట్ అనేవారు బతికున్నప్పుడు ఉన్న గౌరవం వారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలకు ఎక్కడ కూడా దొరకట్లేదు. చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నాం. ఎందుకంటే అంతో ఇంతో కష్టపడి తెలివిగా ఏదన్నా అసెట్ చేసుకుంటే వాళ్ళు బతకగలుగుతున్నారు. కానీ అలా చేసుకోలేని వాళ్ళు, వారి తర్వాత తదనంతరం ఏమైనా ట్రాజడీ జరిగి ఆ కుటుంబం లేదా ఆ సభ్యుడు ప్రాణాలు కోల్పోతే వాళ్లకు చూడడానికి, సహాయం చేయడానికి ఎలాంటి రూల్స్ కూడా వాళ్ళకు సహకారంతో అధికారికంగా కూడా సహాయం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే తోటి జర్నలిస్టులు ఏమైనా సాయం చేద్దాం అనుకుంటే వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇట్లా ఒక చాలా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఉంది. దాని నుంచి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే జర్నలిస్ట్ సంక్షేమ నిధి అని పెట్టుకొని ₹1,00,000 నేను విద్యానిధికి ప్రతి నెల కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఇస్తూ వస్తున్నాను. జర్నలిస్ట్ సంక్షేమ నిధి కూడా ₹1,00,000 నా తరఫు ఎవ్రీ మంత్ ఇస్తాను. ఎందుకు అంటే దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. సడన్గా ఏమన్నా ఇబ్బంది అయి చనిపోతే ఎంతో కొంత వాళ్ళకు సహాయం చేయడానికి ఎంతో కొంత నిధిని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. నా వంతు కృషిగా, మీ బాధలు తెలిసిన వ్యక్తిగా, మీరు పడుతున్న కష్టాలు ఇవన్నీ చూసిన వ్యక్తిగా చిన్న ఉడత సహాయం కాదు, మానవతా కోణంలో ఆ కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, వాళ్ళు అక్కడ ఇక్కడ చేయి చాచకుండా ఆ విపత్కర సమయంలో ఎంతో కొంత మానసిక స్థైర్యాన్ని ఇచ్చే విధంగా ఆ నిధిని ఏర్పాటు చేసుకొని దాన్ని పక్కాగా రాజకీయాలకు అతీతంగా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తులను దానికి నిర్వహణ కోసం వాళ్ళని పెట్టుకొని ప్రతి నెల కూడా ఎట్లా ఉంటుంది ఏముంటుంది అని చేసి మీరు దాన్ని ఇప్పటి నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా అది పెద్ద రాశి అవుతుంది. ఒకరు దాన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ నెట్వర్క్లో చాలామంది ఉంటారు, బిజినెస్ మెన్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. ఏదో సందర్భంలో వాళ్ళని కూడా కొద్దిగా కంట్రిబ్యూట్ చేయమంటే 100% కొద్ది గొప్ప ఆసరాగా మిగులుతుంది అది. కాబట్టి ఈ మార్చ్ 1 నుంచి ఫస్ట్ ₹1,00,000 నేనే ఇస్తాను నిధికి. అట్లా ఎవ్రీ మంత్ ఇస్తా. అయితే ఇక్కడ మాకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. 24/7 నాకైతే ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారు అన్నారు, తెచ్చి మహబూబ్నగర్ గడ్డ మీద పెట్టేదే ఉంటుంది తప్ప ఇక్కడ నుంచి తీసుకుపోయేది ఉండదు. గతంలో కూడా అదే పని చేస్తాను, ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నాను. కాకపోతే అనుకున్న పని చేయలేదో, లేకుంటే నా గౌరవం ఇవ్వలేదో అని ఏదో చిన్న సాకుతోటి పాలకుండలో విషం చుక్క చేసే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారు. మాకు తెలుస్తూ ఉంది ఎవరు అనేది తెలుసు, కానీ ఏమంటాం, స్వేచ్ఛ కదా, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. అర్థం చేసుకోండి, తప్పు రాతలు రాస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే స్థాయిలో కానీ పెద్ద విషయాలలో మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి దయచేసి. ఇది జర్నలిస్ట్గా మీ బాధ్యత. ఏది ఉన్నా కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్టా కాదా అని నీ వర్షన్ ఇవ్వండి, వీళ్ళ వర్షన్ ఇవ్వండి. ఇది జర్నలిస్టిక్ సిద్ధాంతం. అది కాకుండా మీరు జర్నలిస్ట్ కానే కాదు. ప్రత్యక్ష ఉదాహరణ, మొన్న ఒక వ్యక్తిని, అంటే మీరు క్యారెక్టర్ అసాసినేషన్ ఎట్లా చేస్తున్నారంటే కోపంతో చేస్తున్నారా, ప్రేమతో చేస్తున్నారా, ఒక వ్యక్తిని టోటల్గా అసాసినేషన్ చేసేసారు క్యారెక్టర్ది. ఒక అరెస్ట్ అయ్యిండు అని వార్త రాసి మీరు అనుకుంటున్నారు హెల్ప్ చేసినామని. కాదు, జీవితకాలంలో మాయని మచ్చని ఆయన మీద రుద్దేశం కాలేదు. అక్కడ అందరు అక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడనే ఉన్నారు, ఇన్ఛార్జీలు అక్కడనే ఉన్నారు. ఫోటో కూడా పెట్టి, హోటల్ ఫోటో పెట్టి శంషాబాద్ పోలీస్ స్టేషన్ అని చెప్పి హెడ్లైన్లో మెయిన్ పత్రికలో రాస్తే ఆ కుటుంబం ఏం కావాలి? అంటే మీరు హెల్ప్ చేసిండ్రా, లేకుంటే పర్మనెంట్గా ఒక ముద్ర వేసిండ్రా? అంటే గంతా కూడా సోగి లేకుండా రాస్తే ఎట్లా? అప్పటికి కాలేదు, మాతోటే ఉన్నారు అని చెప్పి వచ్చినాక కూడా మళ్ళీ ఒక మెయిన్ లైన్ పత్రికలో హెడ్లైన్స్లో వస్తే ఏమనాలి? ఇది బాధ్యతాయుతమైన జర్నలిజమా? సిగ్గుపడాలి అటువంటి పాత్రికేయులు. మీరు కూడా దాన్ని సీరియస్గా అడగాలి, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు అని. ఎవరికి నష్టం జరిగింది దాంతో? ఒక వ్యక్తిని అరెస్ట్ కాకుండానే అరెస్ట్ చేసామని చెప్పి మొత్తం దేశమంతా ప్రచారం చేస్తే ఎవరికి నష్టం? ఆ అరెస్టు కాపాడని ప్రచారం చేసిన వ్యక్తికే నష్టం వస్తుంది తప్ప మిగతా వ్యవస్థ పోలీసు వాళ్ళకి ఏమన్నా నష్టమా? రోజు 100 మందిని అరెస్ట్ చేస్తారు. అంటే అంత కామన్ సెన్స్ కూడా లేకుండా జర్నలిజాన్ని మీరు ఎట్లా కొనసాగిస్తూ ఉన్నారు ఈ మహబూబ్ నగర్? అందుకే దయచేసి నేను చెప్తా ఉన్నా, సామాజిక వర్గాలుగా రకరకాలుగా విడిపోతుంది. ఎందుకు? ప్రజాసేవలో ఉన్నాం మనం. తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పాలి. హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవు అంటే రాయాలి.
లేదు అధికారుల్లో అవినీతి పెరిగింది అంటే రాయాలి. కానీ వ్యక్తిత్వ పరంగా ఎవరి మీద రాసేటప్పుడు ఒక్కసారి కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత మీ ఇష్టం ఉన్నది రాయండి. గంత కసేందుకే నాకు అర్థం కాదు, మనుషుల మీద నాకు అర్థం కాదు. అంటే దానికోసమే మనం ఉన్నామా? ఇక ఇప్పుడు ఒకటి, ఇక నేను బయటికి దొవ్వాలంటే చాలా ఉంటాయి. 100 మందిలో ఒక 5-6 మంది తప్పులు చేసుకుంటూ అందరినీ బాధ పెడుతూ 95 మంది నిజాయితీ మీద మచ్చబడేటట్టుగా చేస్తా ఉన్నారు. మరి ఎవరు వాళ్ళని ఆ 5 మందిని ఆపే బాధ్యత ఎవరిది? 95 మంది. రాజకీయ నాయకులకు ఫరకే పడదు. దీంతో ఓట్లు వచ్చేది లేదు, పోయేది లేదు. ప్రభుత్వ పనితీరును బట్టి, ఎమ్మెల్యే పనితీరును బట్టి ఖచ్చితంగా 50% ఓట్లు వస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తాం. ఎట్లాగో అధికార పార్టీకి ఒక 30% యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. చరిత్రలో ఏది చూసినా రూలింగ్ పార్టీకి ప్రతిపక్షము ప్రధానం, అధికార పక్షం అది, ప్రతిపక్షానికి 30% వస్తూనే ఉంటాయి. మీరు ఎన్ని రాతలు రాసినా 30%లో ఉంటాయి. మేము ఎన్ని మంచి పనులు చేస్తే ఆ 45-50%లో మేము వస్తాం. కాబట్టే ఓపెన్ మైండ్ తోటి ఉండండి దయచేసి. జర్నలిజం పవిత్రమైన వృత్తి. డాక్టర్, జర్నలిస్ట్ ఒకరేమో సమాజానికి వైద్యం చేసేవారు, ఒకరేమో శరీరానికి వైద్యం చేసేవారు. మీ భావావేశాలకో ఎవరో ప్రోద్బలంతోటో లేదా ఇట్లా చెప్తే ఆయన బాధపడితే నాకు సంతోషం అవుతుందనో ఇవన్నీ రాస్తే కన్న తల్లిని అమ్ముకున్నట్టు. నిజాలుంటే నిర్భయంగా చెప్పండి, క్లారిఫికేషన్ తీసుకోండి. ఏమైనా ఇబ్బంది అయితే ఇట్లా అనుకుంటున్నామో ఎందుకు లేదో అని అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి. కానీ ఇట్లా చేస్తే వింటరు, ఇట్లా చేస్తే భయపడి ఎవరికి భయపడి చిన్న పిల్లగాడు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే తిరగబడతాం. దయచేసి ఆ పరిస్థితి రాకండి. నేను కొంతమంది గురించే మాట్లాడుతూ ఉన్నా. అందరి వాళ్ళు ఎవరో కూడా అందరికి తెలుసు సమాజానికి. నేను సిన్సియర్గా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం. నేను కానీ మా మేయర్ గారు కానీ ఉన్న డిప్యూటీ మేయర్ గారు కానీ ఏ రోజు కూడా ఎవరిని కూడా ఆశించి మేము రాజకీయాలకు రాలేదు. వీలైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికే సిద్ధంగా ఉన్నాం. ఆస్తులు పోయినాయి, కొద్దిపాటి ఆస్తులు ఉన్నాయి, అవి కూడా ఖర్చు పెట్టడానికనే సిద్ధంగా ఉన్నాం. మేము ఏం చేస్తామో, హైదరాబాద్లో ఎవరిని గివులాడతామో, ఏం వ్యాపారం చేస్తామో మేము లెక్క ఇస్తాం. మార్చి 31కు పొరపాటు చేస్తే సరే, కానీ మంచి చేస్తే కూడా ఏదో రకంగా బాధ పెట్టాలి, కూర్చాలి. ఎందుకంటే నా మాట వినట్లేదు, నేను అడిగినట్టు చేయట్లేదు, నేను ఏదో అడిగితే చేయలేదు, ఇవన్నీ మనసులో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. చూస్తాం తర్వాత ఏం చేయాలో గదే చేస్తాం. అందుకే దయచేసి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మంచివానికి కోపం వస్తే ఉపద్రవం వస్తుంది, చెడ్డోనికి రోజు కోపమే వస్తుంటుంది. 10 సార్లు 10 మీద కోపం చేస్తూ ఉంటాడు, దాని ప్రభావం ఉండదు. కానీ మంచి వ్యక్తులకు ఇట్లా కోపం వస్తే ఉపద్రవం వస్తుంది, ఉప్పెన వస్తుంది, దాంట్లో కాలి మసైపోతాం. జాగ్రత్త.